ఇవాళ రేపు ఈమెయిల్ అనేది చాలా కామన్గా వాడుతున్న ఇంటర్నెట్ ఫీచర్. కానీ ఆ ఈమెయిల్ని కనిపెట్టింది ఎవరో చెప్పగలరా? దాన్ని ఫస్ట్ టైం ఎప్పుడు వాడారో ఊహించగలరా? ఆ క్రెడిట్ని సొంతం చేసుకోవడానికి ఎన్ని ఎత్తులు వేశారో తెలుసా? చాలామందికి తెలియని ఆ ఈమెయిల్ రహస్యం ఏంటంటే దాన్ని కనిపెట్టింది ఒక భారతీయుడు. 7 ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లిన ఒక ఇండియన్. పేరు శివ అయ్యాదురై. ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా కామన్గా వాడుతున్న ఈమెయిల్ సృష్టికర్త ఇతనే. 1978లో శివ ఈమెయిల్ కనిపెట్టిన రోజుల్లో ఎలాంటి పేటెంట్ హక్కులు, అప్లికేషన్కి కాపీరైట్ చిక్కులు లేవు. 1980లో యుఎస్ గవర్నమెంట్ ఇలాంటి అప్లికేషన్స్ కూడా కాపీరైట్ యాక్ట్ తీసుకొచ్చింది. 14 ఏళ్ల వయసులో స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న శివ కేవలం తన తల్లిదండ్రులు, టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ని తయారు చేశాడు. ఆ తర్వాత ఇది యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో డైరెక్టర్కి చేరడంతో రీసెర్చ్ స్కాలర్గా ప్రమోషన్ ఇచ్చి ఫండింగ్ చేశారు. తన క్యాంపస్లోనే అంతర్గత పత్రాలను సాఫ్ట్వేర్ ద్వారా సేవ్ చేసేలా మొదట ఈమెయిల్ వాడారు. అప్పుడే దానికి ఈమెయిల్ అని పేరు పెట్టాడు శివ. ఆ తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ సంస్థలు గుర్తించడం, అమెరికా ప్రభుత్వము తన పాలనలో భాగం చేయడంతో రాను రాను ఈమెయిల్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయులంటే ట్రంప్ విషం చిమ్ముతున్నాడు. కానీ అసలు భారతీయులు లేకపోతే ఇప్పుడు అమెరికా సున్నా కూడా కాదు. ఎందుకంటే దాన్ని కనిపెట్టింది కూడా భారతీయుడే కదా. అప్డేటింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి livetvtelugu.com.